ప్రేమ్ గాంధీ గారు అడగండి. ఇప్పుడు మీరు అన్నారు విచ్ఛిన్నం అవుతుంది భారతదేశం కులగణన చేస్తేనే బీజేపీ వాళ్ళు అంటున్నారు అనేది మీరు అంటున్నారు, ప్రధానంగా మోడీ అంటున్నారు. అంటే ముస్లిం ఇష్యూని ఓట్ల సందర్భంగా వాడుకుంటే విచ్ఛిన్నం కాదు భారతదేశం. ఈ సమాజంలో ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా కుల వ్యవస్థ ఉన్నది. అది కొన్ని వందల సంవత్సరాలుగా వేళ్ళూనుకొని ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దాన్ని గ్రాడ్యువల్గా ఎట్లా పోగొట్టాలనే ప్రయత్నం చేయటం పక్కన పెట్టి దాన్ని ఇంకా బలోపేతం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఒక దగ్గర ఒక ఏనుగు ఉంటే తప్పు లేదు, కానీ ఉన్నదంటే తప్పు అవుతుందా? ఉంటే తప్పు లేదు, దాన్ని లేకుండా ఎట్లా చేయాలనే ఆలోచన పక్కకు పోయింది. ఆ ఏనుగును లేకుండా చేయాలా, దాన్ని పూర్తి స్థాయిలో తొలగించాలనే ఆలోచన కానీ ఆ చర్యలు కానీ ఏమి లేవు. కానీ కులాలు ఉన్నాయనేది అయితే ఒక వాస్తవం కదా. ఈరోజు ఎవరైనా మ్యారేజ్ వస్తే మీదేం కులం అని అడగకుండా పుట్టుక పెళ్లి మరణం మూడిట్లో కులం ప్రధానంగా భారతదేశంలో శవానికి కూడా కులం ఉంటుంది కదా సార్. చైతన్య గారు, శవానికి కూడా కులం ఐడెంటిఫికేషన్ నడుస్తున్నటువంటి పరిస్థితి. జాషువా గారు చెప్పినట్టు గంగ కూడా కరుణింపలేదు అయ్యా. అవును, కరెక్ట్. ఇంకొకటి, ఇప్పుడు ఇలా ఒక రూమ్ కిరాయికి తీసుకుందామని పోతే వాళ్ళు క్యాస్ట్ అడగకుండా రూమ్ కిరాయికి ఇస్తున్నటువంటి పరిస్థితి లేదు. మరి ఇంత కంప్యూటర్ యుగంలో, ఇంత జ్ఞానవంతులు, ఇంత మోడర్న్ సమాజంలో కూడా మనం అన్నింటిలో డెవలప్ అయినామని చెప్పుకునే ఈ పరిస్థితుల్లో కూడా కుల వ్యవస్థ ఆ రకంగా పెనవేసుకొని ఉన్నప్పుడు దాన్ని రూపుమాపే ప్రయత్నం చేయకుండా కులగణన చేస్తే విచ్ఛిన్నం అవుతుంది, కులగణన చేస్తే విచ్ఛిన్నకారులు ఆర్ఎస్ఎస్ వాళ్ళు, విచ్ఛిన్నకారులు బీజేపీ వాళ్ళు మొత్తం భారత సమాజాన్ని మొత్తం ఎక్కడికక్కడ కులాలుగా మతాలుగా విడదీస్తూ కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెడుతూ వాటి నుంచి వస్తున్నటువంటి ఫలాలని అనుభవిస్తూ రాజ్యాధికారంలో కొనసాగేది వాళ్ళు విచ్ఛిన్నం చేసుకుంటూ మిమ్మల్ని వేరే వాళ్ళని విచ్ఛిన్నం చేస్తారనంటే ఎట్లాంటి? ప్రేమ్ గాంధీ గారు ఇది ఖచ్చితంగా ఎలక్షన్ ఎజెండాలో భాగంగానేనా? ఏది ఎలక్షన్ ఎజెండా లేదు, ఏం లేదండి. ఉపేందర్ గారు ఒక మాట చెప్తున్నారు. ఏమంటున్నారు ఆయన? రూమ్ ఇస్తలేరు అంటున్నారు. కులం పేరు చెప్తే రూమ్ కే కిరాయికి ఇస్తలేరు అని అంటున్నారు. ఇవాళ అట్లాంటిది దేశవ్యాప్తంగా మనం కులగణన చేయాలని అంటున్నాం. దానికి భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ మేము దాంట్లో ఎక్కడ వ్యతిరేకం చెప్తా ఉన్నాము. మేమేమంటారంటే కులరహిత సమాజం రావాలి అనేటువంటి ఆకాంక్ష భారతీయ జనతా పార్టీ, అట్లేదు, ఎక్కడ సందేహం లేదు. అయితే అభివృద్ధి చెందిన తర్వాత కులరహిత సమాజం. ఇవాళ నిజంగా కూడా చెప్తున్నా, డబ్బున్నోడు కులాన్ని ప్రస్తావిస్తాడు. నేను చెప్పిన తర్వాత రాసుకోను, మళ్ళీ చెప్పు. నేను వద్దంటలేను కదా, నువ్వైతే రాసుకోను. సార్ మీ వెనక బ్యానర్ ఉందండి. అవును అవును, నేను కాదంటలేను కదా. మరి కులరహిత సమాజం అని మీరు అంటారు, వెనక మీ కులాన్ని పెట్టుకున్నారు మీరు. అన్ని కులాలకు లేవు కదండి గాంధీ గారు. నా అస్తిత్వము, నా కులాన్ని నేను రిప్లేస్ చేసుకోవడం తప్పేముంది? మరి మా కులాలు మాకు అస్తిత్వంగా ప్రివిలేజ్ గా ఉండట్లేదండి. మరి దానికి మీ సమాధానం ఏంటి? నీకు కంఫర్ట్ ఉంది కాబట్టి, నీకు అది ఉపయోగపడుతుంది కాబట్టి నువ్వు దాన్ని కొనసాగిస్తున్నావు. మరి అన్ని కులాలకు ఉపయోగపడుతుంది. నీకన్నా ఎక్కువ నష్టపోతున్నా నేను, నీకన్నా ఎక్కువ ఈ రాష్ట్రాల్లో కానీ ఈ దేశాల్లో కానీ నష్టపోతా ఉన్నా. అయ్యా చెప్పుకోవాలంటే భారతీయ జనతా పార్టీయే బనియా పార్టీ, బ్రాహ్మణ్ పార్టీ అంటారు. ఎక్కడ ఉన్నది రాష్ట్రంలో నా పరిస్థితి? బీజేపీలో నా వైశ్యుల పరిస్థితి ఏముంది? దేశవ్యాప్తంగా ఉన్న పరిస్థితి ఏముంది? నువ్వు అంటావు కదా ఎక్కడ బాగుపడుతుంది? నా కులము వెనకబడుతుంది ఆర్థికంగా, రాజకీయ దళితులం మేము. ఇక మాకైనా అద్భుతమైన పరిస్థితి నీకెక్కడుంది? ఎక్కడ చూపి, ఎవరైనా చూపి. ఒకట్లేనా ఉంటాము. మాకున్న దామాష ప్రకారం చూసుకోవాలంటే కూడా రాజకీయ దళితులుగా చలనమవుతున్నట్టు ఆర్యవైశ్యులం. మేమేమంటున్నాం, కులరహిత సమాజం రావాలి. భారతీయ జనతా పార్టీ దాన్ని స్వాగతిస్తుంది. దాన్ని ఎక్కడ మేము ఇదైతలేం. ఒకటే చెప్తా ఉన్నాము, విచ్ఛిన్నమైనటువంటి ప్రభావం ఉన్న తప్ప చేస్తా ఉన్నాం. ఇంకోటి మాట్లాడుతా ఉన్నా, 350కి పైగా కులాలు. మీరు కాదండి గాంధీ గారు, మీ ఆర్ఎస్ఎస్ చీఫ్ తో ఆ మాట చెప్పేయండి. ఆర్ఎస్ఎస్ చెప్పింది కదా, ఆర్ఎస్ఎస్ స్వాగతిస్తుంది కదా. ఒక నిమిషం గాంధీ గారు, ఆర్ఎస్ఎస్ ఈ రోజు చేసిన వ్యాఖ్య ఏంటంటే, ఆర్ఎస్ఎస్ లో ఉన్న అంబేద్కర్ చేత చెప్పించిన వ్యాఖ్య ఏంటంటే, సమగ్రత విచ్ఛిన్నం కాకుండా పొలిటికల్ యూజ్కి ఉపయోగపడకుండా కుల జనగణన జరిగితే మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. ఎంత ముడిపెట్టిండ్రండి, ఎంత తికమరక చేసి మాట్లాడుతున్నారండి. ఇవాళ జాతీయ ఐక్యత, సమైక్యత ఈ పదాలు బీజేపీ మాట్లాడితే నిజంగా చెప్పాలంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టే. ఈ దేశాన్ని కులం పేరు మీద, మతం పేరు మీద విచ్ఛిన్నం చేసింది ఎవరండి? ఇవాళ కులం పేరు మీద, మతం పేరు మీద కొట్టుకొచ్చేస్తుంది. పక్కనే ఉన్నటువంటి జైపూర్ అండి, అడవుల జిల్లా అయిన ఆదిలాబాద్ లో నిన్న జరిగిన సంఘటన ప్రత్యక్ష సాక్ష్యం కదండి. ఇవాళ కర్ఫ్యూ ఉందండి ఆదిలాబాద్ లో. మీరు మీ రాజకీయ అవకాశం కోసం, మీ పొలిటికల్ ఎగ్జిస్టెన్స్ కోసం, మీరు ఇవాళ ఈ రాష్ట్రంలో పాగా వేయడం కోసం తెలంగాణ
ఒక్క నిమిషం గాంధీ గారు ఒక నెల క్రితం మనం ఇదే టేబుల్ మీద కుల జనగణన గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఈ దేశంలో అసలు జనగణన అవసరం ఏముందని మీరు చెప్పారు మీరు అడిగారు ఇప్పుడేమో కుల నిర్మూలన కుల నిర్మూలన కావాలంటున్నారు అంటే ఈ మాట మీద మీ మీకే స్టాండ్ కాదు. బీజేపీ ఏమంటారంటే సార్ అభివృద్ధి చెందాలి కులరహిత సమాజం రావాలంటే అన్ని కులాలు అభివృద్ధి చెందిన తర్వాత మీరు అవకాశం ఇస్తే కదా. కులరహిత సమాజం ఏ కులం రావాలి. ఎంతమంది నేను ఉన్నారో చెప్తున్నా తెలిస్తే సార్, కదా. ఒక్క నిమిషం. ఆ. ఇప్పుడు నాకు ఒక నిమిషం నేను ఒక సాధారణమైనటువంటి అంశం చెప్తా. చెప్పండి. ఇవాళ డబ్బు ఉన్న వ్యక్తులు డబ్బును ఒక స్థాయి దాటిపోయినటువంటి డబ్బు వ్యక్తులు ఎవరు కూడా ఎక్కడ కూడా కులాల ప్రస్తావన మాట్లాడతలేరు. కులాల గురించి ప్రస్తావిస్తలేరు. ఆర్థిక కోణంలో ఒకరికొకరికి సత్సంబంధాలు ఉన్నాయి. ఆ ఒక డబ్బున్న పిల్ల ఏ కులం సంబంధం డబ్బున్న పిల్లగానితో పెళ్లి చేసుకుంటుంది. డబ్బున్న పిల్లగానికి డబ్బున్న పిల్లని ఇస్తా ఉన్నాడు. వాడు డబ్బు ప్రమేయం ఎక్కడ లేదు. వాడి ఇంటికి వస్తుండు, వాడు వీడి ఇంటికి వస్తుండు. ఇలా ఎప్పుడైతే డబ్బు మాత్రమే ఆ చలామణి అవుతున్నటువంటి ప్రస్తుత సమాజం డబ్బు ఏమంటున్నాం అంటే కులరహిత సమాజం రావాలంటే అందరూ అభివృద్ధి చెందాలి కండి. ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉన్నటువంటి వ్యక్తులు అందరూ కూడా కులరహిత సమాజం రావాలంటే అన్ని కులాలు అభివృద్ధి చెందిన తర్వాత వద్దన్నా అవునన్నా కులరహిత సమాజం వస్తది. కానీ ఈడ సమస్య ఎక్కడ ఉంది అంటే కొన్ని కులాలు ఒక రాష్ట్రంలో ఒక కేటగిరీ ఉన్నది, ఒక రాష్ట్రంలో ఒక కేటగిరీ ఉంది. అవి అదే సొల్యూషన్ కాదు కదా సార్. వెంకట్ గారు మీరు చెప్పండి. మీరు చెప్పిన దాన్ని నేను గాంధీ గారిని అడుగుతున్నాను. అంటే 2500 లేకపోతే 3500 సైంటిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకున్న వాళ్ళలో ఎస్సీ గానీ ఎస్టీ గానీ లేరు. అంటే అక్కడ ఏ ప్రాతిపదికన తీసుకున్నారు? అంటే వీళ్ళు సైంటిస్టులు పనికిరారా, వీళ్ళు దానికి ఎలిజిబిలిటీ లేరు అని చెప్పి మీకు ఇంకో విషయం కూడా చెప్తా వినండి. ఆ 3500 మంది లేటరల్ ఎంట్రీతో వచ్చిన వాళ్ళ వల్ల అంతకు ముందు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రమోషన్స్ కూడా రాలేదు. అదే కాదండి. ఇప్పుడు ఇంకొక గౌరవమైన ఇంకొక విషయం నేను గాంధీ గారు చెప్పిన దానికి ఇంకొక విషయం కూడా సమాధానం చెప్తా. ఒక అమ్మాయి ఒక అబ్బాయి లేదు డబ్బు చూసి డబ్బు పరంగా ఇద్దరు ఈక్వల్ అయినప్పుడు పెళ్లిళ్ళు జరుగుతున్నాయి తప్ప లేదు ఒక కులం రెండో కులం పొరపాటున ప్రేమించి పై కులం వాళ్ళు కింద కులం వాళ్ళు చేసుకుంటే ఒకవేళ జరిగితే వాళ్ళు పై కులానికో డబ్బున్న కులానికో ఇంకొకళ్ళు లొంగిపోతారు తప్ప కల్చరల్ డిఫరెన్స్ లో భాగంగా వీళ్ళు అటు వెళ్ళిపోతున్నారు తప్ప అక్కడ సోషల్ జస్టిస్ ఇంకొకటి జరుగుతున్న పరిణామం అక్కడ జరగట్లేదు. సో ఒకటండి, ఇవాళ ఈ దేశంలో కులం ఉంది, ఈ దేశంలో వర్గం ఉంది. ఈ దేశంలో కులంలో ఉన్నతమైనటువంటి వాడు, డబ్బున్నవాడు, ఉన్నతమైనటువంటి బ్యూరోక్రాట్స్గా ఉన్నటువంటి వాడు, లేకపోతే వ్యాపార పరంగా ఉన్నత స్థితిలో ఉన్నవాడు వాడు ఏ వర్గంతోనైనా పెళ్లి చేసుకునేటువంటి సందర్భం ఉంది, ఏ కులంతోనైనా పెళ్లి చేసుకునే సందర్భం ఉంది. అయితే మీకు ఇక్కడ ఇంకొక విషయం చెప్పాల్సింది ఏంటంటే, మీరు చాలా ఇంపార్టెంట్ విషయం 3500 మందిని లేటరల్ ఎంట్రీగా సైంటిస్టులుగా తీసుకున్నారు కదా. ఈ దేశంలో బీజేపీ చేస్తున్న ఇంకొక కుట్ర ఏంటంటే, క్వాలిఫికేషన్ లేకున్నా సరే సామాజికంగా వాడు మతపరంగా పనిచేసిండా, బీజేపీ పార్టీలో ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ లాంటి వాటిలో హిందూ సంస్థలు అయినటువంటి జన వాహినిలో కానీ లేకపోతే జరంగ్ దళలో లాంటి ఇట్లాంటి వాటిలో పనిచేసిన వాడికి అర్హతగా పెట్టి యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్గా ఇవ్వాలనే ప్రపోజల్ కూడా పెట్టారు. ఇంకొకటి, ఈ దేశంలో ఉన్నటువంటి ఆర్మీలో ఏదైతే ఆర్మీ ఉందో దాంట్లో ఈ వర్గాలు చెప్పాడు కదా, ఇప్పుడు గాంధీ గారు చెప్పారు కదా, బ్రాహ్మణ వాళ్ళు ఎంతమంది పనిచేస్తూ ఉన్నారు ఆర్మీలో, వైశ్య వాళ్ళు ఎంతమంది పనిచేస్తున్నారు లెక్కలు తెచ్చామన్నాడు. ఈ దేశాన్ని రక్షిస్తుంది నా ఎస్సీలు ఎస్టీలు బీసీలు అండి.